హే ఆల్, వెల్కమ్ టు ద డిస్కషన్. అసలు డేటా సైన్స్ అంటే ఏంటి? ఇంతకుముందు కాలంలో మనకి కంప్యూటర్స్ అనేవి ఎక్కువ ఉపయోగించేవారు కాదు, కాబట్టి మనకి డేటా అనేది ఎక్కువ జనరేట్ అయ్యేది కూడా కాదు. కానీ ప్రస్తుత కాలంలో మనకి వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి ఏఐ టూల్స్ వచ్చిన కారణంగా మనకి డేటా అనేది చాలా జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ఇంత డేటాని హ్యాండిల్ చేయాలంటే మనకి డేటా సైన్స్ వల్లనే సాధ్యమవుతుంది. అసలు ఇలాంటి టెక్నాలజీ నేర్చుకోవాలంటే అందరూ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ఎందుకంటే డేటా సైన్స్కి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకి ఫ్రీక్వెంట్గా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంది, లైక్ పవర్ బిఐ, ట్యాబ్లూ, ఐడియాథాన్స్, హ్యాకథాన్స్ ఎక్సెట్రా. ఇకపోతే సర్టిఫికేషన్ విషయానికి వస్తే, we are encouraged to do certifications from UiPath, NPTEL, Cisco and Dataflare. Data science is a versatile field, కాబట్టి these certifications will provide an extra edge to the students. ఇకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే డేటా సైన్స్ ప్రాసెస్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కాబట్టి వీటిని చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకి జీపీయూ సౌకర్యం అనేది తీసుకొచ్చింది. వీటితో పాటు డిజిటల్ లైబ్రరీ సౌకర్యం కూడా ఉంది. దీనివల్ల మనం డేటా సైన్స్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ కానీ, లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ డిజిటల్ లైబ్రరీ ద్వారా మనం పొందవచ్చు. ఇప్పుడు మనం ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెయిన్గా 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎమర్జింగ్ టెక్నాలజీస్ డిపార్ట్మెంట్, ఇంకోటి వచ్చేసి నార్మల్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ మెయిన్ ఏం వచ్చేసి డేటా సైన్స్ లాంటి ఇప్పుడు సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి రెగ్యులర్ అప్డేట్స్ అండ్ ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఒక స్టూడెంట్ తెలియాల్సినది చాలా అవసరం ఉంది. సో ఇలాంటి టెక్నాలజీస్ని మాకు నేర్పిస్తారు ఈ డిపార్ట్మెంట్లో. దీని నుంచి నేను డేటా సైన్స్కి కావాల్సిన విజులేషన్ టెక్నిక్స్ కానీ, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ కానీ, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కానీ అన్నీ కవర్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ సెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఏం చేశారు అని అంటే, ఒక ఇంటర్వ్యూ రౌండ్, ఒక జాబ్కి మనం ప్లేస్ అయ్యే ముందు బేసికల్గా 2-3 రౌండ్స్ ఉంటాయి. ఆ 2-3 రౌండ్స్లో కావాల్సిన యాప్టిట్యూడ్ రీజనింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ ఫర్దర్ జీడీ గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఇవన్నీ ఎలా చేయాలి, వే ఆఫ్ బిహేవియర్, ఇవన్నీ నేర్పించేది ఈ డిపార్ట్మెంట్లో. బట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నా బ్యాక్ బోన్ వచ్చేసి మెయిన్గా నా డేటా సైన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఓడి అండ్ మై డియర్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఎందుకు ఇలా అంటున్నానంటే, బేసికల్గా మాకు ఎడ్యుకేషన్తో పాటు గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. సో అలాంటప్పుడు మాకు ఉన్న ఈ ఏజ్లో మా హెచ్ఓడి సార్ కానీ, మా ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ మమ్మల్ని రియల్ టైం ఇండస్ట్రీస్ తీసుకెళ్ళి అసలు ఒక డేటా సైంటిస్ట్ ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఒక డేటా అనలిస్ట్ వర్క్ ఎలా చేస్తాడు అని టీ హబ్స్కి ఇలాంటి చాలా ప్లేసెస్కి మమ్మల్ని తీసుకెళ్ళి చూపించారు. దీనివల్ల అనేది మాకు క్లియర్ ఐడియా వచ్చింది, మేము డేటా సైంటిస్ట్ అయితే ఏమేమి చేస్తాము, ఏమేమి చేయొచ్చు అని. సో నేను నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సో ఫైనల్గా నేను చెప్పాల్సి అనుకునేది ఏంటి అంటే, వీళ్ళ గైడెన్స్తో నాకు యాక్సెంచర్ అనే కంపెనీలో ప్లేస్మెంట్ కూడా దొరికింది. నా ఒక్కడికే కాదు, నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన కంపెనీస్లో మెయిన్గా కావాల్సిన డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ ఇలాంటి దీని అంబ్రెల్లా రోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ దొరికాయి. సో ఫైనల్గా నేను ఏమంటానంటే, జాయిన్ ఏస్ టు విన్ ద రేస్. We at ACE take a very big initiative to teach our students the fundamental concepts of data science. Not only that, we train our students to learn different tools and technologies which help them to qualify to work with people coming across different parts of the country. Data science is a highly technical field and it has become very popular nowadays because many bigger companies are craving to excel their business process and craving to gather the data. We train our faculty members from time to time on upcoming data science technology which helps them to simplify the very technical process of data comprehension and enhance the learnability of our students. We at ACE give our students the best of the facilities to work on data stories and give them industrial exposure so that they are future ready to work in corporates and multinational companies.